ఓకే, ఇప్పుడు మనం సాస్ ప్రిపేర్ చేసుకుంటున్నామా? అవును. పెరుగు తీసుకొని ఇందులో షుగర్ పొడి, ఇందులో మనం మెదిపిన పొటాటోను ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా బాగా మెదుపుకోవాలి. ఓకే, అంటే మనం రెడీ చేసుకున్న స్వీట్ పాపడ్ రోల్స్ ఆ సాస్ లో ముంచుకొని తినేయడమే. అవునండి. ఓకే, ఇప్పుడు కార్వింగ్ తో పాటుగా బోట్ ని కూడా యూజ్ చేసుకుంటున్నారు. అవునండి. ఓకే, ఫైనల్ గా పాపడ్ రోల్స్, స్వీట్ పాపడ్ రోల్స్ అండి. ఓకే అండి, చూస్తున్నారు కదా, ఈ రోజు మనం ధనుర్మాస దివ్య ప్రసాదంగా స్వీట్ పాపడ్ రోల్స్ తయారు చేసుకున్నాం. ఎలా తయారు చేసుకోవాలో మరొకసారి చూద్దాం. స్వీట్ పాపడ్ రోల్స్ తయారు చేసే విధానం: ముందుగా బంగాళదుంపల్ని బాగా మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీంట్లో కొంచెం పక్కన పెట్టి మిగతా దాంట్లో తరిగిన డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి, పంచదార పొడి, క్యారెట్ తురుము వేసి బాగా కలపాలి. అప్పడాలు నీళ్ళల్లో తడిపి ఈ మిశ్రమాన్ని ఉంచి రోల్ చేసుకొని అంచులు మూసేసి నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత వీటిని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని ముక్కలుగా కట్ చేసి పంచదార పొడి, యాలకుల పొడి చల్లుకోవాలి. దీంతో స్వీట్ పాపడ్ రోల్స్ రెడీ అవుతాయి. ఆ తర్వాత మెదిపిన బంగాళదుంపల్లో పెరుగు, పంచదార పొడి, యాలకుల పొడి కూడా వేసి బాగా కలిపి స్వీట్ పొటాటో సాస్ తయారు చేసుకొని ఈ పాపడ్ రోల్స్ తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ స్వీట్ పాపడ్ రోల్స్ రెడీగా ఉన్నాయండి. మరి టేస్ట్ చూడడానికి, టేస్ట్ చూసి ఇవి ఎలా ఉన్నాయో చెప్తాం. ఓకే అండి, మరి టేస్ట్ చూద్దామా? కొంచెం డిఫరెంట్ గా మనం తయారు చేస్తున్నాం కదా. తీసుకోండి. సాస్ లో చక్కగా మనం డిప్ చేసుకొని చాలా బాగుంది. టేస్ట్ చాలా బాగుందండి. ఎందుకంటే పైన ఏమో పాపడ్ కదా అప్పుడు, సో కొంచెం క్రంచీగా ఉంది. మీరు ప్రిపేర్ చేసిన సాస్ కూడా చాలా బాగుందండి. అందులో డిప్ చేసుకొని తినడం వల్ల టేస్ట్ ఇంకా ఇంక్రీజ్ అయింది. సో స్వీట్ పాపడ్ రోల్స్ టేస్ట్ చాలా బాగుందండి. మరి మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం ఈ చిట్కా. మీకోసం ఒక బ్యూటీ టిప్. మీ ఫేస్ పైన ముడతలు ఎక్కువగా ఉంటే ఎగ్ వైట్ లో కొద్దిగా పంచదార కలిపి ముఖానికి మసాజ్ చేయండి. ఇలా చేస్తే డెడ్ స్కిన్ అంతా పోయి ముఖంపై ఉన్న మడతలు కూడా తగ్గిపోతాయి. చిట్కా చూసారు కదా. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. మరి ఇవాల్టి ఊరించే వంటని స్టార్ట్ చేసే ముందుగా ఎంజీఆర్ మసాలా అభిరుచిలో మనం తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ఎంజీఆర్ మసాలా అభిరుచి. మరి ఈ రోజు ఊరించే వంటలో పోటాపోటీగా వంటకాలు తయారు చేసి చూపించడానికి ఎవరెవరు సిద్ధంగా ఉన్నారో చూసేద్దామా? హాయ్ అండి, ఊరించే వంటకు స్వాగతం. ప్రతిరోజు మనం రకరకాల ఊరించే వంటల్ని ఆస్వాదిస్తున్నాం కదండి. మరి అలాగే ఈ రోజు కూడా మంచి మంచి ఊరించే వంటలను చేయడానికి మన పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. మరి వాళ్ళని కలుసుకోవడం కోసం నేను రాజమండ్రిలోని ఎయిర్పోర్ట్ సిటీకి వచ్చేసాను. సో ఫస్ట్ మన పార్టిసిపెంట్స్ ని, వాళ్ళ సపోర్టర్స్ ని అందరినీ పరిచయం చేసుకుని ఈ రోజు వాళ్ళు చేయబోయే ఊరించే వంట ఏంటో చూద్దాం రండి. ఓకేనండి, చూసారు కదా మన పార్టిసిపెంట్స్, సపోర్టర్స్ అందరు చక్కగా కలర్ఫుల్ గా రెడీ అయిపోయి వచ్చేసారు. మరి అందరినీ ఫస్ట్ మీకు పరిచయం చేసేసి ఈ రోజు వాళ్ళు చేయబోయే ఊరించే వంటలు ఏంటో చూద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. థ్యాంక్ యూ. వావ్, కలర్ఫుల్ ఫ్లవర్స్ కూడా వచ్చేసినాయి మన కోసం. ఓకే, ఇప్పుడు మన పార్టిసిపెంట్ భారతి గారు అండి. భారతి గారు ఎవరు వచ్చారు మీకు సపోర్టర్ గా? మా అక్క శిరీష. ఓకే, హాయ్ శిరీష గారు. అందరికి హాయ్ చెప్పేసేయండి. ఓకే, హాయ్ అండి. హాయ్. ఇప్పుడు మన ఇంకో పార్టిసిపెంట్ రమా గారు. రమా గారు, మరి మీకెవరు సపోర్టర్? మా అక్క అండి, వైజాగ్ నుంచి వచ్చింది. ఓకే, మీ పేరండి? ధనలక్ష్మి గారు. ఓకే, మరి చూసారు కదండి, అందరి పరిచయాలు అయిపోయాయి కదండి. మరి ఈ రోజు నేను వీళ్ళకి ఇస్తున్న మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో చెప్పేసాను ఆల్రెడీ. ఏంటండి? తోటకూర. తోటకూర ప్రిపేర్ అయ్యారా? తోటకూరతో కావాల్సిన అన్ని తెచ్చేసుకున్నారు కదా. ఏం చేస్తున్నారు రమ్మ గారు మీరు? తోటకూర కట్లెట్ చేస్తారు. తోటకూరతో కట్లెట్.
ఓకే, మరి మీరండి? తోటకూర పకోడా బాల్స్. తోటకూర పకోడా బాల్స్. ఓ, రెండు స్నాక్ ఐటమ్స్. రెండు స్నాక్ ఐటమ్స్. ఓకే, సో మరి ఇందుకి ఫస్ట్ ఎవరు వంట చేస్తారు? నేను. మీరు చేస్తారా? ఓకేనా, ఛాన్స్ ఇచ్చేద్దామా? ఓకే, ఇచ్చేద్దాం. పర్లేదా? వాళ్ళు ఇచ్చేదట్టు మేమే తీసుకుంటాం. అదే కదా, ఏదైనా మా ఐటమే బాగుంటది కాబట్టి ఎవరు చేసినా ఓకే. ఎవరు చేసినా ఒకటేనా? చూద్దాం, అది అంత ఫైనల్ గా అయిపోయినాక నేను చెప్తాను ఆ విషయం. సో మరి ఫస్ట్ రమ్మ గారు వంట చేస్తారండి. తోటకూర కట్లెట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. తోటకూర కట్లెట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన తోటకూర 1 కప్పు, బ్రెడ్ పౌడర్ 1 కప్పు, బియ్య పిండి 2 టేబుల్ స్పూన్లు, శనగపిండి 1 టేబుల్ స్పూన్, మైదా 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, ఉడికించిన బంగాళాదుంప 1, ఉడికించిన అరటికాయ 1/2 ముక్క, ఉడికించిన క్యారెట్ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అజినమోటో కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకేనండి, కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. రమ్మ గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. బాగుంది. ఏం కావాలి మీకు? ఫస్ట్ స్టవ్ వెలిగించండి, ఆయిల్ వేసి. ఓకే, ఫస్ట్ ఏంటి అంతే, ఏం కలుపుకోవటం అలా ఏం కాదా? దీనికి ఏం ఉండదండి. ఫస్ట్ ఫ్రై అయిన తర్వాత అన్ని కలుపుకోవాల్సి వస్తుంది. ఓకే ఓకే, తర్వాత ఆనియన్స్. ఓకే, అంటే ఫస్ట్ కర్రీ లాగా ఏమన్నా ప్రిపేర్ చేసుకోవాలా? జస్ట్ ఓకే, అంటే ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, తోటకూర అన్ని బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన దాని తర్వాత ఈ బాయిల్డ్ ఉన్నాయి కదా, అవన్నీ కలిపి చేయాలి లాస్ట్ లో. అప్పుడు డీప్ ఫ్రై చేయాలి. ఓకే ఓకే, సో అయితే అన్ని కలిపేసుకొని అలా ఫ్రై చేయటం కాదనమాట. అలాగా బాగుండదు. ఓకే ఓకే, సో కానీ మనం ఇప్పుడు ఈ వంట చేసే అట్మాస్ఫియర్ మాత్రం చాలా బాగుంది కదా. రిసార్ట్ చాలా చాలా ప్లెజెంట్ గా, హాయి వెనకాల మంచి స్విమ్మింగ్ పూల్, అక్కడ కొబ్బరి చెట్లు, ఆహా. అండ్ వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది, హాయిగా. ఐటమ్ కూడా అలాగే బాగుంటది. అంతేనా? చాలా బాగుంటుంది, చల్ల చల్లగా. అంతేనా? అందుకే ఫస్ట్ చేస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఓకే, పచ్చిమిరపకాయలు చాలా ముక్కలు కట్ చేసి చాలా చిన్న తరుగు. ఓకే ఓకే, నెక్స్ట్ తోటకూర. సో తోటకూరతో కట్లెట్ అన్నమాట. వెరీ గుడ్. ఇప్పుడు కారం. ఓకే, గరం మసాలా, ఇవన్నీ కూడా ఇందులోనే వేసేస్తాను. సాల్ట్ కూడా. ఓకే, ధనియాలు, జీలకర్ర పొడి. ధనియాలు జీలకర్ర కలిపి పొడి. ఓకే, అది వండుకోవాలంటే ఒక ముందు నుంచి అంతా ప్రిపేర్ చేసుకొని టేస్టీగా తినాలి అనుకుంటే ఏదైనా చేసుకోవాలి. ఏదో ఒకటి అంటే చేసేలాగా అవ్వదు కదా. కాదు, అంటే ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఇంట్లో ఉండేవే కదా. అదే కదా, ధనియాల పొడి, జీలకర్ర పొడి కదండి, అన్ని బాయిల్ చేసి. అంతేనా? మంచిది కదా. అదే తీసేద్దామా? ఇంకా తీసేద్దాం. ఇంక ఇది అయిపోయింది. ఇది ఒక బౌల్ లో తీసేస్తే అందులో ఇవి స్మాష్ చేసుకుని తర్వాత వేసుకుందాం. ఓకే, సో స్మాష్ చేసిన తర్వాత ఇది వేసుకుంటే బెటర్ ఏమో. అదే, ఈ లోపు చల్లారుతుంది కదా. అయితే కట్టేయండి, ఆఫ్ చేసేయండి. ఓకే, అయితే ఈ లోపు దీని మీద ఆయిల్ పెట్టేస్తాను. పెట్టేయండి. బంగాళదుంప, అరటికాయ, క్యారెట్ కొంచెం బాగా స్మాష్ చేసుకోవాలి. ఓకే ఓకే, బాగా పేస్ట్ లాగా చేసేయాలి. ఓకే, ఆ తర్వాత ఇది చల్లారిన తర్వాత ఇది కూడా కలుపుకోవాలి. కొంచెం శనగపిండి కలుపుకోవాలి, ఎందుకంటే ఇది దుంప కదా కొంచెం మెత్తగా ఉంటుంది. కట్లెట్ నిలబడడానికి కొంచెం శనగపిండి, ఒక